గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పోర్ట్ టు పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మనకి టైం 9 అయింది. ఇంకా సూర్యుడు అలాగే ఉన్నాడు. 9 ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 9 o'clockకి ఇంకా సూర్యాస్తం అవ్వలేదన్నమాట. ఇంకా అలాగే ఉన్నాడు. చూస్తున్నారు కదా వెనకాల ఎంత బ్రైట్గా ఉందో. చాలా బ్రైట్గా ఉంది. సో ఎనీవే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ వీడియోలో ఒక చాలా మంచి ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను అనమాట. జర్మనీ వాళ్ళు ఆపర్చునిటీ కార్డ్ అని ఒక కొత్త వీసాని ఇంట్రొడ్యూస్ చేశారు నిన్నటి నుండే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా మంది యువకులకి చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. మనందరికీ జాబ్ సీకర్స్ వీసా గురించి తెలిసే ఉంటుంది. జాబ్ సీకర్స్ వీసా జర్మనీలో 6 months ఇచ్చేవాళ్ళు అనమాట. జాబ్ సీకర్స్ వీసా ఏంటంటే, మనము ఆ వీసా మీద వెళ్ళి అక్కడ 6 monthsలో జాబ్ వెతుక్కుని, జాబ్ వస్తే కంటిన్యూ అయిపోయి జాబ్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనం రిటర్న్ వచ్చేయాలి. అది జాబ్ సీకర్స్ వీసా అనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అలాంటి వీసాని ఒక 1 yearకి ఇస్తున్నారనమాట. ఆపర్చునిటీ కార్డ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి 1 yearకి ఇస్తున్నారనమాట. సూపర్ కదా అసలు. 1 year జాబ్ వెతుక్కోవడానికి ఒక కంట్రీ, జర్మనీ లాంటి కంట్రీ ఆపర్చునిటీ ఇస్తుందంటే అసలు ఎంత సూపర్, ఎంత మంచి ఆపర్చునిటీ ఇది మన యువకులకి, మన కొత్తగా ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళకి, ఫారెన్ కంట్రీకి వచ్చి సెటిల్ అవుదాము అనుకునే వాళ్ళకి, ఎస్పెషలీ యూరోప్లో సెటిల్ అవుదాము అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ వీసా మీద ఎవరు రావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫైనాన్సెస్ ఎంత కావాలి, ఏజ్ ఎంత ఉండాలి అన్నది మొత్తం మనము డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కంప్లీట్గా చూడండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు మొత్తం ప్రాసెస్ అర్థం అవ్వాలంటే టోటల్గా కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ చూడండి, జర్మనీ ఈజ్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ఫారెన్ వర్కర్స్ టు మూవ్ టు ద కంట్రీ దిస్ సమ్మర్. రైట్, ఇంతకుముందు మనకి జాబ్ సీకర్స్ వీసా ఉండేది. అది 6 months మాత్రమే ఉండేది. దాని మీద చాలా కండిషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఇది 1 year వీసా అనమాట. 1 year వీసా మనకి ఇస్తున్నారు. 1 yearలో మనం 20 hours జాబ్ కూడా చేసుకోవచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ద టైము మనం జాబ్ చేసుకోవచ్చు. ఏ జాబ్ అనేది చేసుకోవచ్చు. మనకి సరైన జాబ్ దొరికేంత వరకు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి. సో చూద్దాం అసలు ఎలా ఉందని. ద ఆపర్చునిటీ కార్డ్ allows non-EU citizens to come to Germany for a year in order to search for the job. సో మాట్లాడుకున్నాం కదా, మనం 1 yearకి ఇస్తున్నారనమాట. ఇది ఓకే. సో ఇది నాన్ EU అంటే మనం నాన్ EU కిందే వస్తాం ఇండియన్స్ అందరము. దెర్ ఈస్ ఎ న్యూ వే ఫర్ ఫారెన్ వర్కర్స్ టు మూవ్ టు జర్మనీ. ఇది ఎప్పుడు 2022లో స్టార్ట్ చేశారు వాళ్ళు, కానీ ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. ఇది చూడండి, 1st of June అంటే నిన్నటి నుండి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో నిన్నటి నుండి అంటే ఇంకా నిన్న సాటర్డే కనుక మండే నుండి, రేపటి నుండి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. ఓకే, జర్మనీ రిక్వైర్స్ అరౌండ్ 400,000 న్యూ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎ ఇయర్. ప్రతి సంవత్సరం వాళ్ళకి 4 లక్షల మంది ఎంప్లాయీస్ కావాలంట. ఎందులో కావాలి? ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఇంజనీరింగ్, ఐటీ అండ్ హెల్త్ కేర్. ఈ సెక్టర్లో అయితే చాలా కావాలంట. ఓకే, సో జర్మనీస్ న్యూ వర్క్ పర్మిట్ లెట్స్ యూ జాబ్ సీక్ ఫర్ ఇయర్. అంటే ఈ న్యూ వర్క్ పర్మిట్ అనేది మనకి 1 year వరకు జాబ్ వెతుక్కోవడానికి ఆపర్చునిటీ ఉంది అంటున్నారు అనమాట. సో ద ఆపర్చునిటీ కార్డ్, దీని పేరేంటి? ఆపర్చునిటీ కార్డ్ యాక్ట్స్ లైక్ ఎ టెంపరీ వీసా ఆర్ ఎ వర్క్ పర్మిట్ allowing non-EU citizens to live in the country for up to 1 year. ఓకే, సో 1 year వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు జాబ్ వెతుక్కోవాలంటే. ఈ సమయంలో ఈ కార్డ్ హోల్డర్స్ ఆర్ అలౌడ్ టు టేక్ పార్ట్ టైం జాబ్స్ అనమాట, అమౌంటింగ్ నో మోర్ దాన్ 20 hours per week. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 20 hours వరకు మనం జాబ్స్ చేసుకోవచ్చు ఏ పర్మిషన్ లేకుండా. The purpose is to make it easier for skilled workers to find suitable employment and for companies in need for employees for foreign workers to fulfill the roles.
In accordance, if a cardholder wishes to transition to full-time job, they can apply for longer-term residency. మనం ఆ జాబ్ చేసుకుంటూ మనకి ఫుల్ టైం జాబ్ ఎప్పుడైతే దొరుకుతుందో మనం ఇమీడియట్గా ఫుల్ టైం జాబ్కి లాంగ్ టర్మ్ రెసిడెంట్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ జర్మన్ ఆపర్చునిటీ కార్డ్? పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇదంతా బాగానే ఉంది, మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది పెద్ద క్వశ్చన్ కదా అందరికీ. ఓకే, రైట్. If you want to apply for the so and so job, you need to have completed at least 2 years of vocational training or hold a university degree. So దీని అర్థం ఏంటంటే మినిమం యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి, 3 years డిగ్రీ ఉండాలి, లేదా 2 years వొకేషనల్ ట్రైనింగ్ ఉండాలి. ఆఫ్టర్ 12 అంటే మనం చాలామంది ఐటీఐ చేస్తుంటారు, లేదా పాలిటెక్నిక్ ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఎలిజిబిలిటీ ఉందన్నమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈ ఐఐటి వాళ్ళు, టెక్నికల్ వాళ్ళు కూడా, ఐటీఐ అండ్ పాలిటెక్నికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి కొంచెం ఇంగ్లీష్ అండ్ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇవి మ్యాండేటరీ కాదు, ఇది ఆర్ అని ఉంది, అండ్ కాదు ఆర్. సో ఇది జర్మన్ ఉంటే మంచి అడ్వాంటేజ్, లేదంటే ఇంగ్లీష్ B2 కావాలన్నమాట. B2 అంటే ఏంటి చెప్తాను అది కూడా, రైట్. ఇంకొకటి ఏంటంటే రిక్వైర్మెంట్, దోస్ ఇంట్రెస్టెడ్ మస్ట్ ప్రూవ్ దే హ్యావ్ ఫండ్స్ ఆర్ శాలరీ ఫ్రమ్ ఎ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ టు కవర్ దేర్ స్టే ఇన్ జర్మనీ ఫర్ ఇయర్ జస్ట్ ఓవర్ 12,000. సో దీని అర్థం ఏంటంటే సంవత్సరం వరకు వాళ్ళు మనకి వీసా ఇస్తారు కనుక మొత్తం టోటల్ 1 yearకి మనం అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చు మనం ఎంత 12,000 యూరోలు మనం చూపెట్టాలి వాళ్ళకి. సో ఇది ఒక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అనమాట. దీన్ని ఎలా చూపెట్టాలి అన్నది కూడా చెప్తాను. క్యాండిడేట్స్ ఆర్ ర్యాంక్ యూజింగ్ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ విత్ ద మినిమం రిక్వైర్మెంట్ ఈస్ బీయింగ్ 6 points. సో వీళ్ళు ఎలా చూస్ చేస్తారంటే, మనకి వెళ్ళిన వాళ్ళందరికీ ఇవ్వరు, పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ ఉందన్నమాట. సో 6 points కావాలన్నమాట. ఆ 6 points కూడా చాలా ఈజీగా మనము ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ డిగ్రీ ఉండి ఏజ్ 35 అంటే 6 points వచ్చేస్తాయి అనుకోండి. ఇంకా అంత ఈజీగా ఉంది రిక్వైర్మెంట్స్, చూపెడుతున్నా అది కూడా, రైట్. There are 4 points available for holding a professional qualification recognized in Germany or having permission to practice or regulated profession like teacher, nurse and engineers. So regulated professions ఉంటాయి కదా, లైక్ టీచింగ్ కానీ, నర్సింగ్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, కొన్ని రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకైతే 4 points వచ్చేస్తాయి డైరెక్ట్గా. కాకపోతే అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ ఇక్కడ జర్మనీలో రికగ్నిషన్ ఉండాలన్నమాట. అది కూడా ఎలా చేసుకోవాలి అనేది ఒక వెబ్సైట్ ఉంది, అది నేను చూపెడతాను. సో ఇక్కడ పాయింట్స్ వైజ్ చెప్తున్నాడు, ఏ పాయింట్స్ ఇది తర్వాత మనం వేరే సైట్లో చూద్దాం, క్లియర్గా ఉంది వేరే సైట్లో, రైట్. ఇదనమాట. సో మనము ఇక్కడికి వెళ్ళిపోదాము. ఇది అఫీషియల్ వెబ్సైట్, జర్మన్ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. సో జాబ్ సర్చ్ ఆపర్చునిటీ కార్డ్, రైట్. సో వీళ్ళు అడుగుతున్నారు వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. ఇది ఆల్రెడీ చూసాం, ఎవరు అప్లై చేసుకోవచ్చు, non-EU వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఎ ఫారెన్ ప్రొఫెషనల్ ఆర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ ఫుల్లీ రికగ్నైజ్డ్ ఇన్ జర్మనీ. సో మన ఎడ్యుకేషన్ డెఫినెట్గా జర్మనీలో వ్యాలిడేట్ చేయించుకోవాలి, జర్మనీలో వ్యాలిడేట్ చేయించుకోవాలన్నమాట. అంటే మనం చదివిన డిగ్రీలు అక్కడ చదివిన డిగ్రీలకి ఈక్వల్ అని చెప్పేసి మనం వ్యాలిడేట్ చేయించుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అనేది ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మనము చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి వెబ్సైట్, యానబిన్ అని వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మీరు ఫాలో అయితే, నేను ప్రతి ఒక్క లింక్ ఓపెన్ చేసి చూపెట్టాను, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా చదవాల్సి వస్తుంది. సో ఈరోజు కూడా సరిపోదు. సో మీరు ప్రతి ఒక్కరు చూడండి. ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మై ఫారెన్ యూనివర్సిటీ డిగ్రీ ఈజ్ ఇవాల్యుయేటెడ్ ఇన్ జర్మనీ అని క్లిక్ చేస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మీ డిగ్రీని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇన్ జర్మనీ అండ్ ఫైండ్ అవుట్ విచ్ రికగ్నిషన్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై యూనివర్సిటీ డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు మీరు డాక్టర్సో, ఇంజనీర్సో, లేక టీచర్సో, నర్సెసో అయి ఉన్నారనుకోండి, ఫిజియోథెరపిస్టో, వెటర్నేరియనో,
వాళ్ళు ఇలాంటి ఇది ఉంది కదా, ఈ రికగ్నిషన్ బాడీ రెస్పాన్సిబుల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఈ సైట్స్లో కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. చాట్ చేసుకోవడానికి కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీ అసలు ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని అన్నది చాలా ఈజీగా క్లియర్గా ఉంటుంది. సో మీరు ఫాలో అయిపోండి, ఎందుకంటే మొత్తం చదవాలంటే చాలా కష్టము. ఇక్కడ ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి, ఎఫ్ఏక్యూస్ చదువుకోండి. ఎఫ్ఏక్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. ఇది క్లిక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు ఫీజు ఎంత ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సివిల్ మై ఫారెన్ ఎడ్యుకేషన్ బి రికగ్నైజ్డ్ ఇన్ జర్మనీ. సో ఈ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ అబ్టైన్ యువర్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ జర్మనీ, మీరు ఆల్రెడీ ఇప్పుడు జర్మనీలో ఉన్న వాళ్ళైతే, ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్స్ జర్మనీలో ఉంటే, యూ కెన్ ఇమ్మీడియట్లీ అప్లై ఫర్ ఫారెన్ రెసిడెన్స్ పర్మిట్ ఫర్ జాబ్ సీకర్స్ అండర్ 20 ఆఫ్ ద రెసిడెన్షియల్ యాక్ట్. దిస్ గివ్స్ యూ మోర్ టైమ్. ఆల్రెడీ అక్కడ చదువుకున్న వాళ్ళకైతే 18 months ఇస్తారు పర్మిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 year. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆల్రెడీ చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళకి 18 months పర్మిట్ వస్తుంది అనమాట జాబ్ ఎత్తుక్కోవడానికంటే. 18 months అంటే చాలా పెద్ద టైం పీరియడ్. అందులో మనం ఈజీగా జాబ్ ఎత్తుక్కోవచ్చు. అది జర్మనీలో ఉన్న వాళ్ళకి. జర్మనీలో లేని వాళ్ళకి 1 year అనమాట. ఆప్షన్ 2, you score a minimum of 6 points in the point system in addition to meeting the following requirements. So you have successfully completed vocational or academic training. It is important that the qualification is recognized by the country in which you obtained it. In addition, your vocational qualifications must have required at least 2 years of vocational training. To support your visa application, you will need a positive result qualification. So okay, anyway, so this is what this means is, mana education ఇక్కడ సైట్ ఉంది, సెంట్రల్ ఆఫీస్ ఫర్ ఫారెన్ ఎడ్యుకేషన్ అండ్ సైట్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అది ఇంకా ఆన్ ఉందో లేదో తెలియదు, నిన్నటి వరకు అయితే ఆఫ్ ఉంది. సో వాళ్ళు ఆన్ చేస్తారు, సూన్ ఆన్ చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి మనము ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. దానికి ఫీజు కూడా ఉండొచ్చు, ఆ ఫీజు కూడా చూడండి ఎంత ఉంటుందో. If you completed category A vocational duration and training at German Chamber of Commerce that meets the requirement of vocational training, this qualification may also be suitable. Okay, like Germany ఉన్న వాళ్ళకి. Okay, proof of language proficiency. You either have German language skills of at least A1 as defined by the Common European Framework of Reference for Languages, or ఏమడుగుతున్నారంటే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ A1 లెవెల్లో ఉండాలి, లేకపోతే ఇక్కడ చూడండి, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆఫ్ అట్లీస్ట్ B2 ఉండాలన్నమాట. సో B2 అంటే ఏంటి అంటే, మనము IELTSలోకి వెళ్ళామనుకోండి, B2 లాంగ్వేజ్ స్కిల్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐఎల్టీఎస్లోకి వెళ్తే B2 లెవెల్ అనమాట. A1, A2, B1, B2, C1, C2. సో B2 అంటే ఆల్మోస్ట్ 5.5 to 6.5 మధ్యలో వస్తే B2 అనమాట. ఎవరికైనా సరే, నాకు తెలిసి ఎవరు అటెండ్ అయినా సరే ఈ టెస్ట్ 5.5 అయితే మినిమం వచ్చేస్తుంది. జస్ట్ కామన్ సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట B2 అంటే. అది వస్తే చాలు, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రొఫిషియెంట్గా ఉండాల్సిన ఇంగ్లీష్ ఉండాలి అన్నది ఏం లేదు. జస్ట్ B2 ఇంగ్లీష్ ఉంటే చాలు. జస్ట్ నార్మల్గా ఎవరు అప్లై చేసినా కానీ 5.5 అయితే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కష్టపడితే 6 కూడా వస్తుంది. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, ఎబిలిటీ టు కవర్ లివింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఏమంటున్నాడంటే, యూ మస్ట్ హ్యావ్ సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు ఫండ్ యువర్ జాబ్ సర్చ్ ఇన్ జర్మనీ. మీరు జర్మనీలో ఉన్నంత వరకు మీరు బ్రతకడానికి, అక్కడ ఉండడానికి మీ డబ్బులు మీరు తెచ్చుకోవాలి. డ్యూరింగ్ ద వీసా ప్రాసెస్ యూ కెన్ డెమాన్స్ట్రేట్ దిస్ విత్ ఎబిలిటీ ఆఫ్
ఎబిలిటీ విత్ ఎ బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్. బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్లో మనము ఇంత 12 సార్లు అంటే ఆల్మోస్ట్ 12,000, దగ్గర దగ్గర 12,000 యూరోలు అంటే 12 లక్షలు వేసుకోండి, 12 lakhs మనం బ్యాంక్ అకౌంట్లో, బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలన్నమాట. అది బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి రీసెర్చ్ చేయండి. బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే మనము అక్కడ జర్మనీలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అది ఆన్లైన్లో ఓపెన్ చేసుకుని మనము దాంట్లో మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసి ఆ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు, ఆ స్టేట్మెంట్ మనము వీసాకి వెళ్ళినప్పుడు చూపెట్టాలి, మా అమౌంట్ ఆల్రెడీ బ్లాక్డ్ అకౌంట్లో ఉంది. కొన్ని బ్యాంకులు మాత్రమే అలౌడ్, అన్ని బ్యాంకులు అలౌడ్ కాదు. సో ఏ బ్యాంకులు అలౌడ్ అనేది కొంచెం రీసెర్చ్ చేసి చూసుకోండి. ఓకే, సో అదనమాట. సో దీంట్లో వేసిన డబ్బులు మళ్ళీ మనం ఇమీడియట్గా తీసుకోవడానికి ఉండదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నెలకి కొంత మాత్రమే తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది, మీకు మొత్తం అమౌంట్ ఒకటేసారి తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు అనమాట. సో అలా డిజైన్ చేశారనమాట దీన్ని, బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే. అలా మీరు మొత్తం డబ్బులు తీసేసుకుంటే మళ్ళీ మీరు ఎలా బతుకుతారని చెప్పేసి వాళ్ళు మంత్లీ మీకు ఎంత కావాలో అంతే తీసుకునేటట్టు ఒక లిమిట్ పెడతారు వాళ్ళు. ఓకే, సో అది బ్లాక్డ్ బ్యాంక్ అకౌంట్ అనమాట. సో ఆ అకౌంట్లో డబ్బులు కావాలి మీకు. సో పాయింట్స్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. Equivalence of qualification. If you have already applied for recognition of your foreign qualification, it has been found to be partially equivalent, you will receive 4 points. You will still receive 4 points if in the case of regulated professions you are required to participate. So ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి డిపెండ్స్ ఆన్ మీ డిగ్రీ అయితే డిగ్రీ, వొకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వొకేషనల్ క్వాలిఫికేషన్, దాన్ని బట్టి మీకు 2 to 4 points వరకు వస్తాయి. ఓకే, మొత్తం రిమెంబర్ మనకి 6 points కావాలా. ఓకే, మీకు 4 points ఇక్కడే వచ్చేస్తే ఇంకా మీకు సూపర్ అనమాట. క్వాలిఫికేషన్ ఇన్ షార్టేజ్ ఆక్యుపేషన్స్ అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవి షార్టేజ్ ఆక్యుపేషన్స్లో ఉన్నాయన్నమాట. ఈ షార్టేజ్ ఆక్యుపేషన్స్లో కనుక మీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. చూద్దాం ఇక్కడ ఏవే ఉన్నాయి షార్టేజ్ ఆక్యుపేషన్స్లో. బాటిల్ నెక్ ప్రొఫెషన్స్ అంటారు వాటిని. సో చూడండి, ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ మేనేజర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీస్ మేనేజర్స్, సోషల్ వెల్ఫేర్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్, ఫిజిసిస్ట్స్, కెమిస్ట్స్, జియాలజిస్ట్, మ్యాథమెటిషియన్స్, లైఫ్ సైన్సెస్, బయాలజిస్ట్, ఫార్మింగ్, ఫారెస్ట్రీ అండ్ ఫిషరీస్, వీటిలో చేసిన వాళ్ళు కూడా, ఎన్వైరన్మెంటల్ ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ సైడ్ సివిల్ ఇంజనీర్స్, మెకానికల్, కెమికల్, మైనింగ్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ నాట్ ఎల్స్వేర్ క్లాసిఫైడ్. ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ ఉంటుంది, రైట్. ఎలక్ట్రో టెక్నాలజీ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఆర్కిటెక్ట్స్, సర్వేయర్స్, డిజైనర్స్, ఇవన్నీ, ఇంకా మెడికల్స్, నర్సింగ్, వెటర్నేరియన్స్. ఓకే, అదర్ హెల్త్ ప్రొఫెషన్స్, డెంటిస్టులు, ఫార్మసిస్టులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. చాలామంది అడుగుతున్నారు కదా ఫార్మసిస్టులు, కానీ చాలామంది అడుగుతున్నారు సార్ ఎలా రావాలి, వెటర్నేరియన్స్ అడుగుతున్నారు, నర్సింగ్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో మీ అందరికీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది. మీరు వెళ్ళాలనుకుంటే చాలా మంచి ఆపర్చునిటీ. టీచర్స్ కూడా అడుగుతున్నారు చాలామంది, టీచర్స్, సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్, రైట్, లాంగ్వేజ్ టీచర్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళకైతే ఇంకా సూపర్. సాఫ్ట్వేర్ డెవలపర్స్కి, ఇంజనీర్స్కి ఎక్స్ట్రా పాయింట్ వస్తుందంటే డేటాబేస్ అండ్ నెట్వర్క్ ప్రొఫెషనల్స్. ఓకే, సో వీళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ మనకి. సో ఎడ్యుకేషన్కి ఒక 4 points వచ్చేసి, ఇఫ్ యువర్ ఫార్మల్ క్వాలిఫికేషన్ ఇస్ షార్టేజ్ ఆక్యుపేషన్ యూ విల్ గెట్ 1 more point. మీ ఎడ్యుకేషన్ మాత్రం దీంట్లో ఉంటే మీకు ఇంకో పాయింట్ వచ్చేస్తుంది ఈజీగా, రైట్. 5 points అనుకుందాం. Professional experience, you will also be awarded points for your previous professional experience in relation to your formal qualifications that you gained after graduation. 2 points ఇస్తారనమాట మీకు. ప్రొఫెషనల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే విల్ బి అవార్డ్ ఇఫ్ యూ డెమోన్స్ట్రేట్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. 2 years మీకు మీ డిగ్రీ, మీ ఎడ్యుకేషన్ తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే, అదే ఫీల్డ్లో మీరు చదువుకున్న ఫీల్డ్లో ఉంటే మాత్రమే మీకు 2 points వచ్చేస్తాయి.
సో అక్కడ వచ్చేసినట్టు ఇంకా పాయింట్స్ అన్నీ అక్కడ వచ్చేసినట్టు. ఇంకా తర్వాత లాంగ్వేజెస్, ఇంకా లాంగ్వేజ్కి ఇంకా యూ విల్ ఆల్సో లెర్న్ పాయింట్స్ ఇఫ్ యువర్ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ అబోవ్ A1. జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే దానికి A1కి పాయింట్స్ వస్తాయి, 1 పాయింట్, A2కి 2 పాయింట్స్, B1కి 1 అనమాట. ఓకే. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ C1 ఉంటే మాత్రం పాయింట్ వస్తుంది, B2కి పాయింట్స్ రావు. ఏజ్కి ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. యూ ఆల్సో రిసీవ్ పాయింట్స్ ఇఫ్ యు ఆర్ సర్టన్ ఏజ్. పీపుల్ హూ ఆర్ నో ఓల్డర్ దెన్ 35 గెట్ 2 పాయింట్స్. సో 35 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేస్తాయి ఏజ్కి, రైట్. అదే 35 నుండి 40 లోపల ఉన్న వాళ్ళు చేస్తే 1 పాయింట్ వస్తుంది అనమాట, 1 పాయింట్ తగ్గుతుంది అక్కడ. ఇంకొకటి, ప్రీవియస్ స్టే ఇన్ జర్మనీ. మీరు ఆల్రెడీ జర్మనీలో ఉన్నట్టయితే కానీ, ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా ఉన్నట్టయితే, రైట్, if you can prove that you have resided legally in Germany for a continuous period of 6 months in last 5 years, మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ఓ 6 months అక్కడ ఉండి ఉంటే, ఏ రీజన్ మీద అయినా కానీ, విజిటింగ్ కాకుండా, జస్ట్ టూరిజం కాకుండా ఏదైనా పని మీద కానీ చదువుకోవడానికి కానీ అలా వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ కూడా పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, 1 పాయింట్ వస్తుంది. ఓకే. ఇంకోటి, స్కిల్డ్ వర్కర్ పొటెన్షియల్ ఆఫ్ స్పౌసెస్ ఆర్ లైఫ్ పార్ట్నర్స్. ఇది కూడా మంచి పాయింట్ చాలా, ఎందుకంటే దీని మీద మంచి పాయింట్స్ వచ్చేస్తాయి. మనం మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది, యూఆర్ మ్యారీడ్ ఆర్ ఇన్ పార్ట్నర్షిప్ అండ్ వుడ్ లైక్ టు కమ్ టు జర్మనీ విత్ యువర్ పార్ట్నర్. సో మీరు ఇద్దరు కలిసి, వైఫ్ హస్బెండ్ కలిసి రావాలనుకుంటే, ఇఫ్ యువర్ పార్ట్నర్ ఆల్రెడీ మీట్స్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ అన్ ఆపర్చునిటీ కార్డ్, యూ విల్ బి అవార్డెడ్ 1 పాయింట్ ఇన్ ద పాయింట్ సిస్టమ్. సో దీని మీనింగ్ ఏంటంటే, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి పాయింట్స్ వస్తే మీకు మెయిన్ అప్లికెంట్కి ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది అనమాట. సో ఇద్దరు కలిసి రావచ్చు. ఓకే, అది. సో ఇది పాయింట్స్ అనమాట. పాయింట్స్ మాత్రం చాలా ఈజీగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం 35 లోపల ఉన్న వాళ్ళకైతే సూపర్, చాలా ఈజీగా వచ్చేస్తాయి పాయింట్స్. మనం ఇక్కడ చూద్దాం అసలు సెల్ఫ్ చెక్ అనమాట. ఇది సెల్ఫ్ చెక్. మనం సెల్ఫ్ చెక్ ఎలా చేసుకుందామని చూద్దాం. ఓకే. ఇండియా. ఓకే, ఇండియా టెస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకుందాం, మన పాయింట్స్ వస్తాయి రావు. ఆపర్చునిటీ కార్డ్. డూ యూ హ్యావ్ క్వాలిఫికేషన్స్ దట్ టుక్ అట్లీస్ట్ 2 years టు కంప్లీట్? ఎస్, అందరికి ఉంటుంది ఆల్మోస్ట్, రైట్. ఎస్, ఐ హ్యావ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, లేదా ఎస్ ఐ హ్యావ్ ఎ యూనివర్సిటీ డిగ్రీ అందాం. ఓకే, రైట్. నెక్స్ట్, did you obtain your qualifications in Germany, or is it partially or fully recognized in Germany? With fully recognized qualification or qualification which has been obtained in Germany, you automatically qualify for the opportunity card. ఇక్కడ ఏమంటున్నాడు, ఎస్ మై క్వాలిఫికేషన్ ఇస్ ఫుల్లీ రికగ్నైజ్డ్ ఇన్ జర్మనీ, ఎస్ ఐ అబ్టైన్ మై ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ జర్మనీ, yes my qualification is partially recognized in Germany, no my qualification is not recognized in Germany, I don't know, yes I don't know what is it, points raw, right. ఇక్కడ my qualification is partially recognized అంటే 4 పాయింట్స్ ఇస్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్, opportunity card. Which of the following language skills do you have? I have German, లేదు. I have English, okay, B2 వెళ్దాం. ఓకే, ఓకే. సో ఇక్కడ you meet the basic language requirements. Are you currently able to demonstrate profound knowledge of German? ఇక్కడ I am unable to provide evidence of my German language efficiency అని పెడదాం. నెక్స్ట్, are you currently able to demonstrate profound language in English? అంటే I have an English language certificate B1 B2 అని పెడదాం, రైట్. How old are you? So I'm between 18 to 34 అని పెడదాం. Okay. Do you have work experience related to your professional qualifications or university degree? Yes అని పెడదాం. How many years of experience do you have in your profession?
ఐ కెన్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 5 years. 5 years ఉన్న వాళ్ళు 5 years అని పెట్టుకోండి, 2 years ఉన్న వాళ్ళు 2 years అని పెట్టుకోండి. ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయండి. 5 years అని పెట్టామనుకో మనకి 3 points వస్తాయి. ఆల్రెడీ 5 years మీరు చూపెట్టుకోగలిగితే. ఓకే, ఈజ్ యువర్ ఫార్మల్ క్వాలిఫికేషన్ ఇన్ బాటిల్ నెక్ ప్రొఫెషన్. సో ఇప్పుడు ఇది చాలామందికి మనం చూసాం కదా, ఇందాక లిస్ట్ చూసాం కదా, పెద్ద లిస్టు. ఆ లిస్ట్లో జాబ్స్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ లేని వాళ్ళకి వాళ్ళకి పాయింట్ రాదనమాట. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ వీటిలోనే ఉంటాయి మనకి. సో అది ఎస్ అని పెట్టుకుందాం. See, congratulations. You have reached the minimum score of 6 points required to qualify for opportunity card. You can now take the following steps to apply for your opportunity card visa. సో ఇంకా తర్వాత నుండి ఇంకా మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పేరు, డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ స్కిల్స్, ఇంక మొత్తం అంతా చేసుకోవాలి. ఇదనమాట. సో చూసారు కదా, మనం లైవ్లోనే మనం అప్లై చేసుకున్నాము, దేనికి ఎన్ని పాయింట్స్ అని చెప్పేసి మొత్తం ఇక్కడ చూపెడుతున్నాడు. ఎక్కడ పాయింట్స్ వచ్చాయి మనకి, ఎక్కడ పాయింట్స్ రాలేదు. ఓకే, సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి మనం. ఓకే, మీకు ఈ లింక్ పెడతాను ఆన్లైన్లో, మీరు కూడా చెక్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మీరు చెక్ చేసుకొని తర్వాత ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మొత్తం అక్కడే ఇచ్చాడు లిస్ట్. దాంతోనే చూసుకొని స్టార్ట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ కింద మనకి ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఇక్కడ హాట్లైన్ ఉంది, FAQ ఉంది. సో ఈ సైట్లోకి వెళ్ళేసి మీరు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళని. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, జర్మనీ ఎంబసీ వాళ్ళకి మీరు ఎప్పుడు ఈమెయిల్ చేసినా కానీ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో రెస్పాన్స్ వితిన్ 24 to 48 hours వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ మంచిగా క్వశ్చన్స్ అడగండి వాళ్ళని. నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను క్వాలిఫైడా కాదా అనేది మీకు ఆన్లైన్లో తెలిసిపోతుంది. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలా అని చెప్పేసి, నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా అని చెప్పేసి మీకు కావాలంటే వాళ్ళతో చెక్ చేసుకోవచ్చు అప్లై చేసుకునే ముందు. ఓకే, సో ఇది మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. నేను చాలామందికి అయితే చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే నా జీవితంలో నేను ఇంత మంచి వీసా ఆపర్చునిటీని ఏ కంట్రీ కూడా ఇస్తుందని, అది కూడా కంట్రీ బయట నుండి అప్లై చేసుకోవడానికి. కంట్రీ లోపల నుండి అప్లై చేసుకోవడానికి చాలా కంట్రీస్ ఉన్నాయి, కానీ కంట్రీ బయట నుండి మనం ఇంకొక కంట్రీకి వీసా జాబ్ లేకుండా వీసా అప్లై చేసుకోవడం, జాబ్ కాంట్రాక్ట్ టు జాబ్ ఆఫర్ ఇలాంటివి ఏమీ లేకుండా వీసా అప్లై చేసుకొని 1 year వీసా ఇస్తే మనం అక్కడికి వెళ్ళి జాబు 20 hours ఫ్రీగా చేసుకొని హ్యాపీగా, ఏం పర్మిషన్ లేకుండా మనం జాబ్ ఎత్తుక్కోవడానికి 1 year మనకి పర్మిషన్ ఇస్తున్నారంటే ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా గ్రేట్ ఆపర్చునిటీ. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎంతమంది అయితే అంతమంది యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఎంతోమందికి ఈ వీడియో నచ్చాలని కోరుకుంటున్నాను, ఎంతోమందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఆపర్చునిటీని బాగా యూటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మంచి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.